ఎప్పటికప్పుడు తాజా వార్తలను అందిస్తున్న జీకే న్యూస్ కు స్వాగతం. మా సంఘస్థులందరూ వేసుకున్న దాంట్లో మేము ఎవరిని చూపిస్తాము. ఇది అయిన తర్వాత మనం ఫోటో తీసుకుంటాము. మీకు బయటికి వెళ్తే మీకు అక్కడ ప్యాకెట్లు ఇస్తారు. ప్రార్థన ఆశీర్వాదం నేను చేస్తాను. తర్వాత మీకు ఇవ్వాలి ఇస్తాను. నాకు రెడీ ఉంచండి. ఆనందం దేవానికి వందనాలు. ఈరోజు మాతో స్తోత్రాలు. మేమందరం నేను సంతోషించు చెప్పకూడదు బాబు, చెప్పకూడదు. మేము 75 మందికి చేసి రుజువు చేశాము. తప్ప రేపిస్తాం. వెనకాల నుంచి ఇచ్చేయండి, పర్లేదు. ఇదేందిరా అది? అరే బాగున్నాం. సంఘాన్ని దీవించి ఆశీర్దించు. మరి రిక్షా తొక్కుతుండగలిగేటువంటి ప్రమాదాలు కలగకుండా మంచి ఆరోగ్యం ఇచ్చి బలం ఇచ్చి వారిని వారి బిడ్డల్ని కుటుంబాన్ని దీవించినానా. ఈ రోజు నుంచి త్రాగుడు అవ్వకుంటే మానేయడానికి, సిగరెట్లు చుట్ల ఉంటే మానేసి ఆరోగ్యాన్ని కాపాడుకొని నీ బిడ్డలుగా మారి నీ యొక్క మహిమ కొరకు నీ యొక్క బిడ్డలందరినీ వాడుకొని దీవించి ఆశీర్దించమని యేసు నామములో నడుచున్నాం తండ్రి. యేసు రక్తమే జై. ఇవ్వలేని అందరూ దేవా, ఈ దినాన్ని మేమందరం కలిసి నీలో సంతోషిస్తున్నాం. కేక్ కట్ చేస్తుండగా బిడ్డలందరినీ దీవించి ఆశీర్దించమని మా బ్రతుకుల్లో మీకు ఇచ్చిన గొప్ప నెమ్మది, శాంతి, సమాధానానికి నీకు స్తోత్రాలు చెల్లిస్తూ యేసు నామములో నడుచున్నాం తండ్రి. ఈ సమయంలో ఏమి చాలా మంది అడుగుతున్నారు పాస్టర్ గారు అని, కానీ నేను మాకు కొంచెం బాగోలేదు, అంటే కొనడానికి శక్తి లేక బాబు ఇస్తానన్నా. కానీ ఈ మధ్య నేను ఒక వాక్యం ఏంటంటే అందులో ఏంటంటే పేదవారికి మనం క్రిస్మస్ చేయాలి అని అంటే అప్పుడు నాకు మీరు అందరు జ్ఞాపకం వచ్చారు. మరి పేదవారికి చేయాలి కదా, మనం కూడా రిక్షా వాళ్ళందరికీ ఒక క్రిస్మస్ చేద్దాం, అది మనకు బాగుంటుంది కదా అని నాకు అనిపించి మా సంఘంతో చెప్పాను. చెప్తే మా సంఘస్థులు అందరూ తలా కొంత సహాయం చేశారు. అందరూ సంఘస్థులు సహాయం చేశారు. దాంతో ఇంకో రోజు అయితే బాగుందని ఈరోజు మిమ్మల్ని ఆహ్వానించాం. కాబట్టి దయచేసి మీరు త్రాగదు, ఆరోగ్యాన్ని పాడు చేసుకోవద్దు, చర్చికి ఎక్కడ దగ్గరికి వెళ్ళండి. ఏమా దేవుడిని నమ్ముకోండి, దేవుడి మిమ్మల్ని దీవిస్తారు. అందుకని నేను చెప్పేది ఏం లేదు. మరి ఈ సమయంలో మన కేక్ కటింగ్ ఉంది. ఆ కేక్ కట్టించ మనందరినీ రక్షించడానికి వచ్చాడు. కాబట్టి ఆ రక్షకుడు ఎంత కష్టపడి వచ్చాడు కనుక ఆయన మనం వినాలి. అప్పుడు మన జీవితాలు బాగు చేయడానికి వచ్చాడు, కానీ చెడగొట్టడం కాదు. అన్నిటికన్నా చెప్పింది ఏంటంటే నా ప్రాణాన్ని పెట్టడానికి వచ్చాడు. అప్పుడు ఎవరు లేదు, మన పాపాలు. కాబట్టి ఆయన మన పాపాల గురించి లోకాన్ని చూసిన ప్రాణాలు పెట్టాడు కనుక మన జీవితాన్ని అందిస్తే ఆయనే మనం ప్రేమిస్తాడు, మనకు సహాయం చేస్తాడు. మన చెడ్డ అలవాట్లు చెడ్డతలట్ల నుంచి మనం నడిపించి విడిపించి ఆయన కనపడ్డాడు. మీరందరూ బాగోవాలని ఆయన కోరుతున్నాడు, నేను కాదు. యేసు ప్రభు కోరికేటంటే మీరు నేను మనందరికీ కుటుంబం, ఒక ఇల్లు. కాబట్టి మనందరూ దేవుడికి ఉండాలని కోరుతున్నాడు. మీరందరూ ప్రభు నమ్ముకొని ఆయన జీవించండి. మీకు శక్తి ఇస్తాడు. భిక్షాకులంలో చాలా కష్టం నాకు తెలుసు, కానీ దేవుడు మీకు శక్తి ఇస్తాడు, భావిస్తాడు, మిమ్మల్ని దీవిస్తాడు. మంచి నూతన సంవత్సరంలో మనం వెళ్తాం.
దేవుడి చిత్తం అయితే వచ్చే సంవత్సరం మళ్ళా మనం కలుసుకుంటాం. మీ అందరినీ దేవుడు దీవిస్తాడు, దీవించాలని నేను కోరుతున్నాను. మీ అందరికీ క్రిస్మస్